సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నేను మాధురి. శ్రీదేవి అంకమ్మ తల్లి దేవాలయం వాస్తవంగా జరిగిన యథార్థ సంఘటన. ఈ దేవాలయం గురించి తెలుసుకునే ముందు మీరు ఈ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ దేవాలయం ప్రాశస్త్యం వెనుక ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా పూర్వం ప్రగడవరంలో గ్రామ పెద్దలకు ఒక బాలికా రూపంలో అమ్మవారు కల్లో కనబడి నన్ను వెతికి తీయాలని కోరగా వారికి అర్థం కాలేదు. ఇంతలో గొల్లగూడానికి చెందిన తులిమెల్ల రామక్క మహిళకు పూనకం రూపంలో వచ్చి నేను గట్టు మీద భూమిలో ఉన్నాను, నన్ను వెలికి తీయండి అని చెప్పడం జరిగింది. అదే రోజు రాత్రి కనమతిరెడ్డి సోమిరెడ్డి గారికి కలలో కనిపించి నేను చెప్తుంటే అర్థం కావడం లేదా అంటూ వీపు మీద ఒక్కటి సరిసిందంట కలలో. ఇక తెల్లవారాక చూస్తే నిజంగానే ఆయన ధరించిన చొక్కా మీద పసుపు చేతి ముద్ర ఉందట. తదుపరి గ్రామస్తులు అందరూ బయలుదేరి తులిమెల్ల రామక్కని వెంటబెట్టుకుని గట్టు మీదకు చేరుకున్న తర్వాత ఇప్పుడు దేవాలయం నిర్ధాతితం అయిన ప్రాంతంలో అమ్మవారి విగ్రహం ఉన్న స్థలంలో చుట్టూ పసుపు వేసి తవ్వమనగా 3 అడుగుల లోతు దాటిన తర్వాత పలుగకు కంగుమంటుందంట. ఇంతలో ఎగతాళి చేసిన రామిరెడ్డి అతను పాలేరు ఇద్దరి మీద ఆగ్రహించిన అమ్మవారు చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అని కల్లెర్ర చేసేటప్పటికీ తలగుడ్డలు తల మీద కాలిపోవడం మొదలవడం వెంటనే గ్రామస్తులు శాంతించమని వేడుకుని నీ దర్శనం చూపు అని అడగగా వాళ్లతో దీపాలు వెలిగించడం జరిగిందట. ఇక మళ్లీ తవ్వటం మొదలు పెట్టగానే అమ్మవారి విగ్రహం బయటపడిందంట. పిమ్మట కనుమతిరెడ్డి సోమిరెడ్డి గారు దేవాలయం నిర్మించి కొలువగా అమ్మవారి విగ్రహాన్ని తమ ఇంటిలోని వడ్లలో ఉంచడం జరిగిందంట. ఇక భద్రశుద్ధ తిథి నాడు 1927లో అమ్మవారు భూమిలో లభించింది. ఆ తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని ఊరేగింపు ప్రభ బండి మీద ఊరందరూ తీసుకువచ్చి దేవాలయంలో ప్రతిష్ఠ గావించారు. కావున మాఘమాసంలో 5 రోజులు ఈ ఉత్సవాలు చేస్తారు. ఇప్పటికీ దేవాలయం ధర్మకర్త అయిన కనుమరుతరెడ్డి సోమిరెడ్డి గారి ఇంటి నుండి గ్రామ బండిలో పసుపు కుంకుమతో అమ్మవారికి ఆ రోజు పూజ జరిపిస్తారు. వారి వారసులు గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ గుడి అభివృద్ధికి సహకరిస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వారసులు ఈ దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేయాలని, అందుకు ప్రజలు ప్రభుత్వం సహకరించి ఈ దేవాలయం ఆధునీకరించడానికి అభివృద్ధికి సహకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.